బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు అనేటువంటి విధంగా పార్టీ ఆవిర్భావం నుండి బీసీలకు అన్ని విధాలుగా ప్రాముఖ్యతను కల్పిస్తూ బీసీలను ఆదుకునేటువంటి క్రమంలో ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధికి రక్షణ కోసం తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉండేటువంటి విధానాన్ని తెలియజేసేటువంటి విధంగా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను అవగాహన కల్పించేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు రేపు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగల ఖాళీ ప్రదేశంలో భారీ బహిరంగ సభ ద్వారా బీసీ డిక్లరేషన్ను ప్రకటించేటువంటి కార్యక్రమం రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో బీసీలకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బీసీలకు పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతూ వినూతనంగా బీసీలకు ఈరోజు రక్షణ లేకుండా పోయింది. వారికి కూడా రక్షణ కల్పించేటువంటి క్రమంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా బీసీల కోసం రక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చి రేపు డిక్లరేషన్ని ప్రకటించేటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున బీసీలు ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి కూడా సామాన్య ప్రజలతో పాటు బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కుల పెద్దలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పుర ప్రముఖులు కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు యావత్తు కూడా రేపు ఒక పండగ వాతావరణంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున బీసీలు జనసందోహంగా మారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా పెద్ద ఎత్తున బీసీలు ఈ కార్యక్రమానికి తరలి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బీసీలని తరలించి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు బీసీల వలన అనేటువంటి విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క డివిజన్ నుంచి కూడా వందలాది మంది వేలాది మంది బీసీ సోదరులు సోదరిమణులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.